పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలన బాగా ఉంది. అన్నీ చేస్తారు కూడా ఎక్కడ కూడా ఇస్తారు. పథకాలు ఇస్తారుగా, పెడతారుగా. మన పెన్షన్ ఇచ్చారుగా, 6,000 పెన్షన్ ఇచ్చారుగా, 4,000 ఇచ్చారుగా, అన్నీ కూడా ఇస్తారుగా. అభివృద్ధి చేస్తారుగా, మన రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నా అంటాడుగా. ఇద్దరు చేస్తారు, బాగా ఉంటుంది ప్రభుత్వం. వైసీపీ గవర్నమెంట్లో అభివృద్ధి ఏం జరగలేదంటారు? అయితే జరగలేదు. అభివృద్ధి జరిగింది, డబ్బులేట్ అందరికి చేసాడు. మన పాలన అభివృద్ధి జరగలేదుగా, మన రాష్ట్రంలో జరగలేదుగా. డబ్బులేట్ అందరూ చేశాడు కానీ అభివృద్ధి చేయలేదు కదా, డెవలప్మెంట్ లేదు కదా. జగన్ గారు ఏమంటున్నారంటే మా మీద వ్యతిరేకత లేదు ప్రజల్లో, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టారు కాబట్టి మేము ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పేసి అన్నారు. అందుకు అలాగ అనుకోవడం ఎందుకు, ఓడిపోవడం అవుద్ది. అప్పుడు వాళ్ళు అభివృద్ధి చేస్తారని కలిసి వాళ్ళు ఓట్లు వేసారు జనాలు అందరూ. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారుగా, చేస్తారని చేస్తారు. వీళ్ళు చేయకపోతే మరి జగన్లాగా ఉంటుంది అంతే, వాళ్ళు 10 మంది అంతేగా. ప్రతిపక్ష హోదా కూడా లేదు జగన్ గారికి, 11 సీట్లుగా పరిమితం అయ్యారు. ప్రతిపక్ష హోదా కల్పించి అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదంటారుగా, అభ్యర్థులు లేదంట. 11 సీట్లు వాళ్ళు లేదంటారుగా. వెళ్ళడానికి మరి ఎక్కడ వెళ్తాడు, ఏం అడుగుతాడు? 11 సీట్లతో అడగడానికి ఏం లేదు కదా, అంతే కదా. ఏం అడుగుతాడు? అది జనాలు ఉంటేగా 23 సీట్లోనే 30 సీట్లు ఉంటే అధికారం ఉంటుందిగా, లేదు ఇంకేం అడుగుతుంది. రాజ్యాంగంలో ఎక్కడా లేదు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు 18 సీట్లు రాకపోతే అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదండి. అప్పుడు ఎలాగిస్తారు? ఎవరుగా 11 సీట్లకి ఏమిస్తారు? ప్రతిపక్షం ఏమిస్తారు? ఏం అడుగుతాడు? అలాంటి కదా, ఏం అడుగుతాడు? రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, అందుకే ఢిల్లీలో ధర్నా చేశాను, రాష్ట్రపతి పాలన తేవాలని చెప్పేసి అన్నారు. ధర్నాలు ఎక్కడ అవుతారు? ధర్నాలు ఎక్కడ అవ్వలేదు, ఎక్కడ చేస్తారు? లేదుగా, ఎక్కడ చేస్తారు? లేదుగా, ఎక్కడ చేయట్లేదుగా. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అని పెట్టారు కదండి. ఈ సూపర్ 6లో అన్నీ నెరవేర్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఖాళీగా ఉంది ఖజానా అని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఓ పక్కనేమో సూపర్ 6 ఇస్తామని చెప్పి చెప్పుకొస్తున్నారు. ఖాళీగా ఉంది ఖజానా నుంచి ఉంటేగా, రాష్ట్రం డబ్బు ఉంటేగా చేయగలరు వాళ్ళు కూడా. మరి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తేనే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలిగా, మన నిధులు ఇవ్వాలిగా. నిధులు తెస్తేనే అప్పుడు చేయగలరు వాళ్ళు, అంతేగా. ఇప్పటికే మన రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా, అది ఖజానా అంటే లేదుగా, లేని తెలిసిందేగా. ఖజానా ఎక్కడ ఉంది? లేదుగా. ఉంటే డెవలప్మెంట్ చేస్తారు కదా, చేయగానే ఉండరుగా. అది రాష్ట్రం అభివృద్ధి చేయాలని చేస్తారు, టైం పడుద్ది. నాకు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, నేను ఈ 10 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఖచ్చితంగా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు కూడా. డెవలప్మెంట్ చేస్తాడు, ఆయన చేయగలడు కూడా. చేసే అవకాశం కూడా ఉంది ఆయన. చేస్తాడు, తేగలడు, అన్ని తేగాలి. మన రాష్ట్రంకి ఏం తేగలడు, ఆయన తెచ్చుకోగలడు. నాకు తెలిసి ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించి అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రేపు 15 నుంచి అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి, మిగతాది వైన్స్లో రేట్లు తగ్గుతున్నాయి, అన్నీ తగ్గుతున్నాయి. ఇంకేలే. గతంలో ధరలు ఎలా ఉండే అన్న, ఇప్పుడు ఎలా ఉండదు? ధరలో కన్నా ఇప్పుడు పెరిగాయి, ఇప్పుడు మెరిగే కొంచెం. గతం ధరలో కన్నా ఇప్పుడు మెరిగే. పెన్షన్ కూడా మొన్న 7,000 అందించాడు. అంతకుముందు అసలు సరిగ్గా పెన్షన్ వచ్చేది కాదు, ఇప్పుడు ఇంటింటికి తీసుకొచ్చి 7,000 పెన్షన్ ఇస్తున్నాడు. మంచి ప్రభుత్వం ఇది. గతంలో 99% మేనిఫెస్టో హామీలన్నీ ఇచ్చాము, ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు అని చెప్పేసి అంటున్నారు జగన్ గారు. కాయ 80 రూపాయలండి, ఏం చేయలేదండి, అది అంత విట్టిదే. హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది. మనకి హ్యాపీగా ఏం లేదు, మనకి హ్యాపీగా ఉంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య మనకి జనసేన అన్నయ్య పవన్ కళ్యాణ్ రాగల, ఆయన రావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, హ్యాపీగా ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారిని నమ్మటానికి మెయిన్ కారణం ఏంటంటారు? ఉందన్న, ఆయన ఏదన్నా టాలెంట్ చేస్తారు. ప్రభుత్వంలో హ్యాపీగా ఉందన్న, మాకు మాత్రం హ్యాపీగా ఉంది. ఓకేనా అన్న, ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం ఉందన్నట్రా? అయితే ఉందన్న, ఉందన్న, హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు ఖజానానేమో ఖాళీ అయిపోయింది, సూపర్ 6 మాత్రం ఇస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఎలా సాధ్యం అంటారు ఫైనల్గా? మ్యాక్సిమం అయితే 1-2 ఇవ్వకపోయినా కానీ బాధ అయితే ఏం లేదన్న ఎవరికి కూడా. కొద్దిగా అర్థం చేసుకుంటే మనస్తత్వం ఉంటే అసలు 1-2 ఇవ్వకపోయినా బాధ లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీకు నమ్మకం ఉందంటారా? సూపర్ అన్న. మళ్ళీ వచ్చేసారి కూడా ఇది డైరెక్ట్గా పోటీ చేసినా కానీ ఇది ఆశ్చర్యపడవసరలా. 21 ఏంటి, ఇంకో 25 ఇచ్చినా వచ్చేవాడు, దాంట్లో మాత్రం తిరిగిలేదు. గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా ఈసారి? అసలు సూపర్, ఇంకా చూసే పని లేదు, ఇంకా నెంబర్ 1 పార్టీ అయిపోద్ది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు తక్కువ ధరకి అందజేస్తాం, సామాన్యుడికి తక్కువగా దొరికేటట్టుగా అందజేస్తామని అన్నారు కదా అన్న, దాని మీద అభిప్రాయం? ఇంకా తగ్గాలండి. ఈ వారం రోజుల్లో, ఈ నెల రోజుల్లో అంతకేమీ తగ్గలేదు, ఇంకా తగ్గాలని నా అభిప్రాయం. అంటే గతంలో రేట్లు ఎలా ఉండే అన్న అప్పుడు పోల్చుకుంటే? గతం కన్నా కొంచెం తక్కువే ఉన్నాయి. ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంకా తగ్గాలని నా కోరిక. అంటే సూపర్ 6 పథకాలు అన్నీ నెరవేరుస్తారని అనుకుందాం. ఇంకా అవ్వలేదు కదా, ఇంకా అమలు చేయలేదు కదా, 15 నుంచి అంటున్నారు, దాని గురించే వెయిట్ చేస్తున్నాం.
అంటే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని చెప్పి పక్కన చెప్పుకొస్తున్నారు. అట్నే ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా సాధ్యమైంది అంట? సాధ్యం చేయాలి మరి, చంద్రబాబు నాయుడికి సాధ్యమైంది కదా చేయడానికి. అదే అంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, రాజకీయ అనుభవం ఉంది, నేను ఎలాగైనా 10 సంవత్సరాలు నన్ను నమ్మండి స్టేట్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకోసమే ఆయన నమ్మే ఆయనకి ఓటేసామండి. ఆయన చేస్తారని మేము నమ్ముతున్నాం. జగన్ గారు ఏమో నేను 99% మేనిఫెస్టో మొత్తం పథకాలన్నీ పూర్తి చేసి అమలు చేశాను, నాకు ప్రజల్లో వ్యతిరేకత లేదు, బట్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు చెప్పారు కాబట్టి ఓట్లు అడ్డుపడ్డాయని జగన్ గారు అంటున్నారు. దీని గురించి నేను అంతకేం మాట్లాడలేను. చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఇయర్స్ ఇది ఉంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మంచి పథకాలు చేస్తారని నా అభిప్రాయం. అదేవిధంగా ఈ నెల 15వ తారీఖు నుంచి మహిళలకి ఫ్రీ బస్ పెడుతున్నారు కదన్నా, అలా పెట్టినట్టయితే సామాన్యుడి మీద భారం పడిద్ది అంటారా, ఎలా ఉంటుంది అంటారా? అది మంచి పథకమేనండి. తెలంగాణ ఆల్రెడీ చాలామంది లబ్ధి పొందారు, ఏపీలో కూడా లబ్ధి పొందుతారని అనుభవిస్తుంది. అది నా అభిప్రాయం. అంటే చదువుకునే స్టూడెంట్స్కి కూడా 15,000, 18,000, 15,000 ప్రతి సంవత్సరం అందజేస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అని కూడా అన్నారు కదా. అవును, ఆ పథకం వస్తే కనుక నిజంగా చంద్రబాబు నాయుడు గారు పెద్ద పని చేసినట్టే. ఇంతకుముందు మాకు ఒక పాపకే వచ్చేది, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి వస్తే అది మంచి పథకం అని నా అనుభవం. కేంద్రం నుంచి ప్రత్యేక హోదా వస్తేనే చంద్రబాబుకైనా సాధ్యపడుద్ది. ఇది నా అనుభవం కూడా చెప్తున్నా, అనుభవం మీద. ఎవరో కూడా దాన్ని అమరావతిని ఏదో కొంచెం ఏదో చేసుకుంటూ పోతారే తప్ప దాన్ని అమరావతిని మన క్యాపిటల్ రాజధాని చేయడం కూడా కష్టం నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ అప్పులు, అటు జగన్ టైంలోనే కరోనాతో కొంత ఇబ్బంది పడ్డాడు, కాకపోతే పథకాలన్నీ సక్సెస్ చేశాడు. బూత్ సర్వే ప్లస్ పాయింట్ చంద్రబాబుకి, జనసేనకి ప్లస్ పాయింట్ అది. దానివలన ఈ పార్టీలో నెగ్గారు అనేది మా అనుభవం. బూత్ సర్వేలు ఏంటంటే పాస్బుక్లు చంద్రబాబు బొమ్మలు వేసి దాన్ని తాకడ పెట్టేస్తాడని రూమర్లు లేపారు, పల్లెల్లో బాగా అంటుకుంది అది. దానివల్ల -7 జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏం చెప్తారన్న? ప్రతి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లే జగన్ గారు వ్యతిరేకత వచ్చిందంట. అతను వేయటం కొన్ని తప్పులు చేసి ఉన్నాడు, ఎందుకంటే బొమ్మ వేయకూడదు, గవర్నమెంట్ సింబలే ఉండాలి పోతే ఒకటి. రెండోది ఏమొచ్చేసి మామూలుగా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే పనిచేయదని చెప్పి అని అంటున్నారు. అది ఒకటి. 3 రాజధానులు అది ఇదని చెప్పాడు. నువ్వు చేయగలిగితే ఇక్కడే ఉండి ముందు ఒప్పుకున్నావు కాబట్టి కొంచెం చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే అతను అక్కడ మన ప్రజావేదిక కట్టాడు, పోలకూడదు, ఏదంటే ఓడుకోవాలి. కొన్ని తప్పుల వల్ల ఓడిపోయాడు అనేది నా అనుభవం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, కలెక్టర్ సమావేశంలో ఏమన్నారంటే, ప్రజావేదిక కూల్చినప్పుడే వైసీపీ పత్రం మొదలైంది అని చెప్పుకొచ్చారు. అది అప్పుడే మాకే ఇబ్బంది అయింది, మేము వైసీపీ ఫ్యాన్ని. అది చేయడం వల్ల మైనస్ అయింది. లేకపోతే ఇంకా సీట్లు కనీసం డిఎన్టీడీగా వచ్చాయి, ఏదన్నా అటు ఇటుగా ఫామ్ అయ్యేది గవర్నమెంట్. అది మైనస్ అయింది జగన్ గారికి. ఊహించారన్న 11 సీట్లు వస్తాయన్న? నేను ఊహించాల, కానీ గవర్నమెంట్ ఫామ్ అవుద్ది అనేది కొంచెం ఊపు కనపడింది టీడీపీ జనసేనకి. అందులో కొంచెం కుల ఫీలింగ్ వల్ల జనసేన కొంచెం ప్లస్ పాయింట్ అయింది. 99% జనసేనకి కాపు అనేది ఓటింగ్ బాగా జరిగింది. గతంలో వైసీపీ నాయకులు కొడాల నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, మిగతా నాయకులు ఉన్నారు కదన్నా, మీ కాపులో నిన్ను నమ్మరని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి విమర్శలు చేశారు. వల్ల కొంచెం మైనస్ అయింది అనేది కూడా. కింద ఎమ్మెల్యేలు కూడా ఏదైనా చెప్పుకుందాం వెళ్ళినా 4-5 రెడ్లు అల్లోళ్ళు ఉన్నారు, ఎంతసేపు చెప్పి పంపించడమే కానీ జగన్ డైరెక్ట్ కలవనివ్వాల. ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడితే అది కూడా మైనస్ అతనికి, జగన్కి. కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ ఏం చేయట్లేదు. ఇప్పుడు అమరావతి దృష్టి పెడుతుంది, ఇంకేటి లేదు. అదే జగన్ అయితే మొత్తం సంక్షేమ పేదలకి అందరికీ ఉపయోగపడే పథకాలు ఉంటాయి. చంద్రబాబు అయితే ఇప్పుడు కార్పొరేట్ లెవెల్కి వాళ్ళకి వీళ్ళకి తప్ప ఉపయోగం లేదు. గతంలో బటన్ నొక్కి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ధి చేకూర్చాము, ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక అప్పులు సాగు చెప్పి పథకాలన్నీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా జగన్ గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు, బోల్డ్ హామీలు ఇస్తారు, చేసేది ఉండదు అక్కడ. ఇప్పుడు ఏమన్నా ఏటీ లేవు అక్కడ. పథకాలు పెట్టి ఒక పెన్షన్ తప్ప జనానికి ఉపయోగపడే ఏటి ఇవ్వట్లేదు. పింఛన్ లేదు, మహిళలకి చేయవత లేదు, పల్లెటూరులు అంట చాలా పథకాలు లేవు. పేదలకు ఉపయోగపడే పథకాలు అయితే లేవు. ఒక పింఛన్ తప్ప, పింఛనే ఒకటే, ఇంకేమి. ప్రతి అయితే రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యత కనబడుతుంది, ఏటి లేదు, ఉపయోగం లేదు. కూటమి ప్రభుత్వం ఏమంది, వాళ్ళు ఏం చేయట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి గెలవడానికి కారణం ఏంటంటారు? యూఎం ట్యాంపరింగ్ అని వైసీపీ వాళ్ళు అన్నారు, వీళ్ళేమో జగన్ మీద వ్యతిరేకత అంటున్నారు అన్న. జగన్ వ్యతిరేకం అన్న, వైసీపీకి అయితే బాగానే ఓటు బ్యాంక్స్ ఉంది, కానీ వాళ్ళ నాయకులు జనాలకు బాగానే చేశాడు కానీ
నాయకుల తీరు పట్ల కొంచెం వాళ్ళు చేసి సిన్నులు మాటలకి కొంచెం వ్యతిరేకత వచ్చింది. ట్యాంపింగ్ కూడా జరగవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పారు ఈవీఎం ట్యాంపింగ్ అని. సామాన్యుడికి ఎలా ఉండబోతుంటారు? ఇసుక ఇప్పుడే ఉచితం చేశారు, తక్కువ ధరలో నిత్యావసర సరుకులు కూడా అందజేస్తామంటున్నారు. 5 ఏళ్ళలో ఎలా ఉండబోతున్నారు? అన్న ఇసుక ఉచితమే అన్నారు, కానీ అక్కడ ఆల్రెడీ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇది వచ్చి 1250 రూపాయలు, 1300 అని. అది మాటలకే తప్ప మామూలు చేతుల్లో అయితే ప్రజెంట్ ఏం చేయట్లేదు. అది గతంలో ఇసుక విధానం ఎలా ఉండేదన్నా, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? సార్ ఇసుక విధానం అంటే ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉండేది. వాళ్ళకి ఏంటంటే సొంత మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ప్రజల్ని చాలా మభ్యపెట్టి ఇది చేశారు. ఇప్పుడు మీరే చూసి పబ్లిక్ పోల్స్ తీసుకుంటున్నారు, 10 మందిలో 8 మంది అలా ఎటువైపు మాట్లాడుతున్నారు మీకే తెలుసు, మేము చెప్పవసరలా. సో ఇంతవరకు జగన్ గారి పాలన నాకు ఓటు వేసారా లేదని లేకుండా అందరికీ వాళ్ళు, ఎందుకంటే మా సందులోనే తెలుగుదేశం వాళ్ళు ఒక 5గురు ఉన్నారు. వాళ్ళకు కూడా మాతో పాటు మాకే పథకాలు వచ్చినాయి వాళ్ళకి అదే వచ్చాయి. వాళ్ళు ఓటు వేసారా వేయలేదనేది పక్కన పెట్టి ప్రజలందరినీ బాగా చూసుకున్నారండి జగన్ గారు, సొంత కుటుంబంలాగా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు అధిక మెజారిటీతో గెలిచారు. ఈసారి 11 సీట్లకే పరిమితం అవడానికి కారణం ఏంటంటారు? ప్రజల వ్యతిరేకత, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారన్నా, లేకపోతే ఒకటి చంద్రబాబు గారు చెప్పిన పథకాలు ఎక్కువ చెప్పారు, సో ప్రజలు అది నమ్మారు. ప్లస్ కానీ 164 సీట్లు అనేది అది జగన్ గారు అన్నట్టు ఏదో జరిగింది సంథింగ్, లేదా 11 సీట్లు అనేది ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే 2 చోట్ల డిపాజిట్ కోల్పోయిన పవన్ కళ్యాణ్ గారు 23 చోట్ల గెలిచారంటే అది నమ్మశక్యం కాని విషయం. సో తెలుగుదేశం కూడా అంత భారీ మెజార్టీలు గెలవడం అనేది చాలా ఇది. ఓడిపోవచ్చు జగన్ గారు, తప్పులేదు. బట్ ఇంత ఇది అనేసరికి ఏదో సంథింగ్ రాంగ్ జరిగింది. జగన్ గారు అన్నట్టు దానికి ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు చాలామంది ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 1వ తారీఖున ఇంటికి వచ్చి తలుపు తట్టి పెన్షన్ చేతికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడుంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళాలి. అది ఈ పథకం కాదు, ఏ పథకమైనా సరే ఆయన అసలు రాబడి రాకుండా లేకపోయినా సరే కరోనా టైం కష్టకాలంలో కూడా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వారి ఇంటికే పంపించారు సార్. కరోనా టైంలో ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ వాళ్ళు? అది సార్. అంటే అదేవిధంగా నాకు 40% ఓటు షేర్ ఉంది, నాకు ప్రతిపక్ష హోదా కల్పించండి అంటూ జగన్ గారు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారన్న. ఈ ఒకవేళ ఆ పిటిషన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష హోదా కల్పించే అవకాశం ఉందంటారా, లేదంటారా? కల్పిస్తే ప్రజలు వాడిని అక్కడ నిర్మించడానికి బాగుంటుంది సార్. లేకపోతే సామాన్య ఎమ్మెల్యేగా ఆయనకి అవకాశం ఉండదు మాట్లాడడానికి. ప్రతిపక్ష హోదా అంటే వాళ్ళకి కొంత సమయం కేటాయిస్తుంది గవర్నమెంట్, సో ప్రజల తరపున మాట్లాడడానికి బాగుంటుంది. అలాంటప్పుడు ఆ ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. సామాన్యులకి అందుబాటు ధరలో నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరకే ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం జరిగింది కదా. సామాన్య ప్రజలకి ఉచిత బస్సు అంటున్నారు, అన్ని పథకాలు అంటున్నారు, అన్నీ అన్నారు, ఏది ఇంతవరకు ఏది కూడా అమలు అవ్వలేదు కదా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అప్పులు సాగు చెప్పి పథకాలు ఎగ్గొట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారని అంటున్నారు. అది నిజమే, అది డెఫినెట్గా అది నిజమే. ఎందుకంటే మరి ఇంతవరకు ఎవరికి ఏ పథకాలు ఇవ్వలేదు కదా. అమ్మఒడి ఇవ్వలేదు, రైతు భరోసాలు ఇవ్వలేదు. అది వాళ్ళు మరి అన్ని వాగ్దానాలు చేసిన వాళ్ళు నిర్వర్తించట్లేదు. అది కరెక్ట్ కాదుగా, ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుంది కదా. అంటే సంపద సృష్టించి పథకాలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా చంద్రబాబు నాయుడు. సంపద సృష్టించడం కూడా అది ఒక తప్పు మాటే. ఎలా సృష్టిస్తారు సంపద? ఎవరు సృష్టిస్తారు? ఎలా వస్తుంది సంపద అనేది? రాదు కదా. అది కూడా కరెక్ట్ కాదు అసలు. అది 40 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు రాజకీయాల్లో, నేను ఒక 10 సంవత్సరాలు నన్ను నమ్మండి స్టేట్ని డెవలప్ చేస్తానని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు నమ్ముతారా? నమ్మము. ఎందుకంటే 15 ఏళ్ళు ఆయన చేసినప్పుడు మరి ఏ పథకాలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. మరి అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు కూడా మరి కూటమి ప్రభుత్వం కూడా మరి జగన్ గారి ప్రభుత్వం మీద వేసేసి వాళ్ళు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అసలు. అది పథకాలు కూడా పోయలేవు. పైగా మళ్ళీ నిందలు ఒకటి ప్రజలందరికీ సమానంగా చూడట్లేదు. పార్టీ వైజ్గా చూడటము అది కూడా కరెక్ట్ కాదు అసలు. అది అంటే గతంలో పార్టీలకి అతీతంగా అన్ని పథకాలు ఇచ్చారన్నారా? అయితే పార్టీలో అసలు ఆయన జగన్ గారు అనేది ఆయన వీళ్ళు వాళ్ళు అనేది తేడాతమ్యం ఎక్కడ చూపించలేదు. ఆయన అభివృద్ధి పదంలోనే నడిపించారు. బట్ కాకపోతే వీళ్ళు ఏంటంటే కపటమైన మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం గెలిచింది. అవన్నీ నిర్వర్తిస్తారా అంటే అది నిర్వర్తించలేము అని మాట్లాడుతున్నారు. గతంలో 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రంగాలు నష్టపోయింది, రాష్ట్రమే కుదేలు అయిపోయింది జగన్ గారు వచ్చిన తర్వాత అని చెప్పి కూటమి ప్రభుత్వం
అది ఉట్టి మాటలేనండి. చూద్దాం మరి ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ఆయన గత ప్రభుత్వం అని మాట్లాడారు కరెక్టే. మరి ఈ ప్రభుత్వం మరి ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, అది కూడా చూడాలి కదా. ఇప్పుడు మరి ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు ఫామ్ అయ్యింది, ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు కదా. మరి ఇవ్వకుండానే మరి గత ప్రభుత్వం మీద ఓ నిందలేయటం కూడా కరెక్ట్ కాదు కదా. అది వాళ్ళు 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు అక్క? డెవలప్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? అమరావతి కానీ పోలవరం కానీ కూటమి ప్రభుత్వం హయాంలో నిధులు లేవు. ఒకటి ఫస్ట్ వాళ్ళేమో అప్పులు తీసుకురావాలి. మరి ఎలా ఉంటుందో మరి చూడాలి. సామాన్యుడికి నిత్యావసర ధరలు తగ్గిస్తామన్నారు కదా. ఏం మరి మనకు తెలియదు కదా, తగ్గేస్తారు. గతంలో ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అది ఎప్పుడు ఒకలాగా ఉండదు. పచ్చి వ్యాపారం ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాము, మహిళలకి ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఇస్తాను అంటాను, మరి ఎప్పుడు ఎత్తడో తెలియదు. సంతకాలు పెట్టించుకోవాలి, ఇస్తామా అన్నాడు. జగన్ గారు ఉన్నప్పుడు పథకాలు ఏమన్నా అందాయమన్నా మీకు? నాకు పెన్షన్ తీసేయండి అప్పుడు. మరి గేట్ లేదు, ఆస్తి పాస్తులు లేవు. పెన్షన్ వచ్చేది జాగ్రత్త పెట్టి తీసేయండి. పెన్షన్ వస్తుందా సార్ మీకు? వచ్చి తీసేయండి, జగన్ ఉన్నాడు తీసేయండి. ఏమైంది ఇల్లు ఉంది అంటాను, ఇల్లు కూడా లేకపోతే ఎక్కడ రోడ్డు మీద ఉండమంటాడు. ఇల్లు లేకపోతే వ్యవసాయం పొలమ గట్ట లేవు, ఇల్లు లేవు, ఒకే ఇల్లు ఉంది. ఇల్లు ఉందని తీసేయండి.